హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో యూనియన్ బ్యాంక్ నుంచి మనకైతే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారాగా రిక్రూట్ అయిన క్యాండిడేట్స్కి ఏ డిస్టిక్ వారికి ఆ డిస్టిక్లోనే పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఏ డిస్టిక్కి ఆ డిస్టిక్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ప్రొవైడ్ చేశారు ఆంధ్రప్రదేశ్ అండ్ అలానే తెలంగాణకు సంబంధించి కూడా మనకి ఇదే విధంగా అయితే వేకెన్సీస్ అనేవి స్ప్లిట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ జాబ్స్ లో మనం జాయిన్ అయినట్లయితే మన డిస్టిక్ లోనే మనము వర్క్ చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం వన్ బై వన్ తెలుసుకుందాం రండి. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా ఆంధ్రప్రదేశ్లో 50 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ అలానే తెలంగాణలో 42 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. టోటల్ 500 వేకెన్సీస్ అనేవి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకైతే ఫిలప్ చేస్తూ ఉన్నారు. సో వీటికి సంబంధించి మనము డీటెయిల్స్ అనేవి గమనించినట్లయితే మనకి ఇక్కడ మినిమం ఏజ్ 20 ఇయర్స్, మాక్సిమం 28 ఇయర్స్ ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం ఇక్కడ గమనించినట్లయితే డిగ్రీ అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది. అది ఏ డిగ్రీ అయినా పర్వాలేదు. 3 ఇయర్స్ కోర్స్ కానీ 4 ఇయర్స్ కోర్స్ కానీ అండ్ అలానే ఏ డిసిప్లిన్లో మనము గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నా పర్వాలేదు, మనం ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే ఇక్కడ మనం చూసినట్లయితే ట్రైనింగ్ పీరియడ్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్కి మనం సెలెక్ట్ అయినట్లయితే 1 ఇయర్ పాటు మనకి ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. అండ్ అలానే ఇక్కడ స్టైఫండ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. సో స్టైఫండ్ అని ఎందుకు మాట్లాడుతున్నారు అన్నట్లయితే ఈ వేకెన్సీస్ అనేవి అప్రెంటిస్షిప్ ట్రైనింగ్కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. దట్ మీన్స్ ఇక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి 1 ఇయర్ పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేసి 1 ఇయర్ తర్వాత మనకి ఇక్కడ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ తోటి రిలీవ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇవి పర్మనెంట్ జాబ్స్ కాదు ఫ్రెండ్స్, ఈ పాయింట్ అనేది గమనించండి. సో స్టైఫండ్ వచ్చేటప్పటికి క్యాండిడేట్కి 15,000 పర్ మంత్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలానే సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్. ఇందులో మనకి జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్ట్యూడ్ అండ్ రీజనింగ్ యాప్ట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ సెక్షన్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి. 25 మార్క్స్కి గాను టోటల్ 100 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అండ్ అలానే 60 మినిట్స్ టైం అనేది ఈ ఎగ్జామినేషన్కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే క్యాండిడేట్స్కి ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దట్ మీన్స్ క్యాండిడేట్స్కి ఆ స్టేట్కి సంబంధించిన, దట్ మీన్స్ మనం ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ స్టేట్కి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ లోకల్ లాంగ్వేజ్ అనేది తెలిసి ఉండాలి. రీడ్, రైట్, స్పీక్ అండ్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఇన్ కేస్ 10th క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ మనము ఆ స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ చదువుకున్నట్లయితే వారికి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉండదు. సో ఈ పాయింట్ అనేది గమనించండి. సో ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన తర్వాత లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ తర్వాత బేసిక్ మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి క్యాండిడేట్స్ని అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే హౌ టు అప్లై అనే సెక్షన్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లై చేసుకోవడానికి కావాల్సిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో మీరు ఆ పాయింట్ అనేది గమనించండి. క్యాండిడేట్స్ ఇక్కడ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ముందుగా అయితే ఎన్ఐటిఎస్ పోర్టల్లో అండ్ అలానే apprenticeshipindia.gov.in అయితే క్యాండిడేట్స్ ముందుగా అయితే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న తర్వాత అఫీషియల్ వెబ్సైట్లో ప్రొవైడ్ చేసిన లింక్ ద్వారాగా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి. సో మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఆ లింక్స్ ద్వారాగా మీరు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫీజ్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ 800 రూపీస్ ప్లస్ జిఎస్టీ అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ 600 రూపీస్ ప్లస్ జిఎస్టీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 600 రూపీస్ ప్లస్ జిఎస్టీ. ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ 400 రూపీస్ ప్లస్ జిఎస్టీ అనేది ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి రిమైనింగ్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఆల్రెడీ 1 ఇయర్ కన్నా ఎక్కువ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అండ్ అలానే ఆల్రెడీ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ తీసుకున్న క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేయడానికి వీల్లేదు. సో ఈ పాయింట్ అనేది గమనించండి. అండ్ అలానే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన లిస్ట్ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.